సీత, గీత అని ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు. వారిద్దరికీ తల్లిదండ్రులు లేరు. అయితే సీత గీతతో చెబుతుంది, సీత, నువ్వు ఎవరితో మాట్లాడవు, అందరితో మాట్లాడడం నేర్చుకో. అందరూ పలకరించినప్పుడు నువ్వు పలకరించు, సరేనా? ఎవరిని ఏమీ అనొద్దు. నువ్వు ఎవరు ఏమైనా మాట్లాడినా కూడా నువ్వెవరితో మాట్లాడడం లేదు అనగా తన ఫ్రెండ్ రమ్య ఇద్దరిని పిలిచింది. అయితే వారిద్దరూ ఒక జ్యువెలరీ షాప్లో పనిచేస్తూ ఉన్నారు. అయితే రమ్య, సీత, గీత ముగ్గురు కలిసి ఆ జ్యువెలరీ షాప్కి పనికి వెళ్తూ ఉంటారు. అయితే వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎన్ని రోజులని పని చేస్తామో ఏమో, ఈ జీతాలు మనకి సరిపోవు అని మాట్లాడుతూ ఆ జ్యువెలరీ షాప్కి వెళ్తూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటారు. దీని రేట్ ఎంత అంటే ఆ జ్యువెలరీ రేటు చెబుతూ ఉంటారు. అయితే అక్కడే ఉన్న సీత రాము అనే వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటుంది. అయితే ప్రేమిస్తున్న రాముతో మన పెళ్ళి గురించి ఇంట్లో మాట్లాడేశాను సీత, నువ్వు ఒప్పుకుంటే మనము పెళ్ళి చేసుకుందాం అని చెబుతాడు రాము. సరే రాము, నా గురించి తెలుసుగా, నాకు ఒక చెల్లి ఉంది, తన గురించి నేను ఆలోచించి చెప్తా అని చెప్పింది. అయితే రాము మరొక్కసారి తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ, సీత అనే అమ్మాయిని నేను ప్రేమించానని మీకు చెప్పాను కదా, తనకు ఒక చెల్లి ఉంది, తన బాధ్యత కూడా మాదే, తనని కూడా మేమే పెళ్లి చేసి పంపించాలి, దానికి మీరు ఒప్పుకుంటా అని చెబితే మేము ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాం అని అంటే వారి తల్లిదండ్రులు ఏమంటారంటే, సరే మీ ఇష్టం, మాకు ఏమీ అభ్యంతరం లేదు, మాకు కూడా అమ్మాయిలు లేరు కాబట్టి తనే మా కూతురు అనుకుంటాం. అయితే ఆ మాట సీత, రాము ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ వారి తల్లిదండ్రులను అడుగుతారు. అమ్మ, అత్తయ్య, సీత, గీతలు ఇద్దరు అక్క చెల్లెలని చెప్పాం కదా, సీత ఇక్కడికి వచ్చేసింది, అక్కడ ఇంటి దగ్గర గీత ఒక్కతే ఉంటుంది, సరే మీరు వెళ్ళి గీతని తీసుకురండి అని అత్తయ్య మామయ్య ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత సీతారాము ఇద్దరు తన పెళ్ళి గురించి ఆలోచిస్తారు. తనకు కూడా పెళ్ళి చేసేయాలని అనుకుంటారు. సీతారాం ఇద్దరూ కలిసి గీత యొక్క పెళ్ళి విషయం మాట్లాడుకుంటూ ఉంటారు. రాము, నీకు తమ్ముడు అయి ఉన్న సోముని పెళ్ళి చేస్తే బాగుంటుంది అని రాముతో సీత అంటుంది. అవునవును, ఈ ఆలోచన నాకు రాలేదు అని రాము అంటాడు. గీత దగ్గరకు వచ్చిన సీత మాట్లాడుతూ ఉంటుంది. పద గీత, మనము ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నిన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోతాను, పద, మా అత్తారింట్లో నువ్వు కూడా ఉండు. వాళ్ళు కూడా అంగీకరించారు, వారికి కూడా పిల్లలు అంటే ఆడపిల్లలు లేరు కాబట్టి వారు కూడా నీవు అక్కడ ఉండడానికి ఏ అభ్యంతరం లేదని చెప్పారు అని గీతని ఒప్పించి రాము, సీత ఇద్దరు కలిసి సీత అత్తవారింటికి తీసుకొని వెళ్తారు. గీత, నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? మేము చెప్పేంత వరకు నువ్వు ఇక్కడే ఉండి సంతోషంగా ఉండు, నువ్వు అందరితో కలిసిమెలిసి ఉండాలి, ఎందుకంటే రేపు ఎప్పుడైనా నీకు పెళ్ళి చేస్తే అందరితో కలిసి ఉండడం నేర్చుకుంటావని ఇక్కడికి తీసుకొచ్చాము, నువ్వు ఒక్కదానివి ఒంటరిగా ఉండకూడదని తీసుకొని వచ్చామని చెప్తారు. ఆ రోజు రాత్రి ఎవరి ఇంట్లో వారు హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఆ రాత్రి ఎంతో హాయిగా గడుపుతూ నిద్రపోతూ ఉంటారు. గీత కూడా అక్కడే పడుకుంటూ ఉంటుంది. అయితే తెల్లవారుజామున లేచిన తర్వాత సీతారాం చెబుతారు, అత్తయ్య, మావయ్య, మీకు ఇంకొక అబ్బాయి సోము ఉన్నాడు కదా, తనకి గీతని ఇచ్చి పెళ్ళి చేస్తే బాగుంటుంది అని మా ఆలోచన, మీరు ఏమంటారని సీతారాము అడుగుతారు వారి అత్తయ్య మామయ్యని. మీరు సోముతోనే మాట్లాడండి అని, మాకు ఏ అభ్యంతరం లేదని వారి తల్లిదండ్రులు చెప్తారు. సోము కూడా చెప్తాడు, నువ్వు
నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఏ అభ్యంతరం లేదు అని చెబుతాడు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత అందరూ కలిసిమెలిసి హాయిగా సంతోషంగా నవ్వుతూ ఉంటారు. వారికి వచ్చిన జోకులు వేసుకుంటూ అక్కడే మొత్తం కుటుంబంతో హాయి